సున్నం చెరువు దగ్గర స్థానికంగా నివసించేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కూడా హైడ్రా ఈరోజు ఒక ఉక్కుపాదం మోపిందని చెప్పుకోవచ్చు మనం. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కంప్లీట్గా అగేన్స్ట్గా వెళ్తున్నారన్నట్టు కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఇక్కడ ఎలాంటి వీళ్ళకి అగేన్స్ట్గా వెళ్ళకూడదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానికులను కూడా అసలు డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు కూడా కోర్టు నుంచి వీళ్ళు ఇక్కడ స్థానికంగా కూడా ఆర్డర్స్ తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా కోర్టు ఆర్డర్స్ని కూడా అధిగమించి వీళ్ళు హైడ్రా ప్రభుత్వం ఈరోజు ఎట్లాంటి చర్యలు చేపడుతుందన్నది కూడా మనము కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు నవీన్ అండి. ఓకే. ఇది సిఎట్ సొసైటీ మెంబర్ని నేను. మా సొసైటీ వచ్చేసి 236 ప్లాట్స్, దాంట్లో 86 ప్లాట్స్ ఎఫెక్టెడ్ అయ్యాయి అని వాళ్ళు చూపిస్తున్నారు. కాకపోతే మా 86 ప్లాట్స్ అంటే చూస్తే గుడి పక్కన నుంచి ఇదంతా మాది, గుడి అటువైపు అంతా చెరువు. యాక్చువల్గా ఈ చెరువు వచ్చి 15.26 acres అకార్డింగ్ టు ఎన్జిటి రిపోర్ట్. ఎన్జిటి రిపోర్ట్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేక్స్. ఇట్ ఈస్ దాంట్లో ఆల్ ఓవర్ ఇండియా లేక్స్ విస్తీర్ణాలు అన్నీ ఉన్నాయి క్లియర్గా. అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చి 32 acres ఉందని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేసి మా ల్యాండ్స్ ఇల్లీగల్గా తోవేశారు. ఈ విధంగా ఏం చేసాము, మేము హైకోర్టుకి వెళ్ళాము, పిటిషన్ వేసాము. కోర్టు క్లియర్గా చెప్పింది ఏం పని చెయ్యొద్దు అని చెప్పింది. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది, 6 months అయిన జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యి కోర్టుకి నోటీస్ తీసుకెళ్ళాము ఇవన్నీ ఇలా చేస్తున్నారని. జడ్జి కూడా చూశారు, వాళ్ళకి చెప్పారు, పిలిచి మీరు పని ఆపండి, ఏంటి స్టేడియం తయారు చేస్తున్నారా అని చెప్పారు వాళ్ళకి. అయినా వినకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కోర్టుకి అగేన్స్ట్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. They are not even waiting for the court order. Court has given order saying that not to do any work. కానీ వాళ్ళకన్నా చేసుకుంటున్నారు. అన్నీ చేసుకుంటే మరి ఎవరికి భయపడతారు? ఇప్పుడు కోర్టులు అంటే వాళ్ళకి ఇంత మాత్రం భయం లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి మేము? మా బాధ్యతలు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? క్లియర్గా తెలుస్తుంది. మా దగ్గర 1945 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి, పట్టా భూమి, మాకు ఎన్ఓసీలు ఉన్నాయి, జిహెచ్ఎం ఎన్ఓసీ ఇచ్చింది, యూఆర్ఎస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కరెంట్ బిల్స్ వస్తున్నాయి మాకు. ఇప్పుడు పలకొట్టిన దానికి ఇప్పుడు కరెంట్ బిల్స్ వస్తున్నాయి మాకు, అవి కడుతున్నాము. ట్యాక్సెస్ వస్తున్నాయి, అవి కడుతున్నాము. అయినా కూడా మాది ఎఫ్టీఎల్ ఉందంటే ఎలా అవుతుంది? ఆలోచించండి. ఎక్కడ ఎఫ్టీఎల్ ఛాన్సే లేదు. లేని ఎఫ్టీఎల్ తీసుకొచ్చి మాకు పెట్టి వాళ్ళ స్వార్థం కోసము ఇదంతా చేశారు. చూసారా, ప్లేన్ భూమిని తీసుకొచ్చి ఇలా చెరువు చేశారు. ఇంత వర్షం పడింది మేడం, చుక్క నీళ్ళు ఉందా చూడండి, నీళ్ళు చూపెట్టండి, మీరు నీళ్ళు చూపెట్టండి. అక్కడ నీళ్ళు లేదు, చెరువులోనే నీళ్ళు లేదు. ఇక నీళ్ళు ఉందా? ఆ గుడి పక్కన, గుడి అటువైపు చెరువు, గుడి మొత్తం లాగేశారు. ఇక్కడ బీదోళ్ళకి అంటే మాకు చెప్పలేక వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్. వీళ్ళందరూ మేము వచ్చి అడుగుతుంటే పోలీసులను పెట్టి బయట పంపించి పని చేసుకుంటున్నాం. అసలు ఎంత దౌర్జన్యంగా చేస్తుందంటే ఈ గవర్నమెంట్ మా మీద. ఇంత మాత్రం న్యాయం లేదు. చూపిస్తా కాబట్టి ఎవ్రీ ఓనర్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌవ్ 70 years అండి. మీకు తీసుకొస్తా. వాళ్ళు రాలేని పొజిషను, వాళ్ళ ఇంట్లో చెప్పలేని పొజిషన్, వాళ్ళ పిల్లలు వాళ్ళని తిడుతున్నారు, ఇలా ఇరికిచ్చేసారని వాళ్ళు కష్టజీతం అంతా పోయింది. వాళ్ళు అందరూ రోడ్డు మీద పడి ఉన్నారు ఈరోజు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇట్లా కోర్టుకు ఆర్డర్ కూడా రాకుండానే మీరు అన్ని పని చేసేసి ఇంకా ఓపెనింగ్ చేస్తా అని చెప్పి తెలుస్తుంది. నిజామాబాద్ తెలియదు మాకు. చూసారా, మొత్తం గేట్ వేసేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది ఉంటారు స్థానికంగా? అంటే ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ? ముందు ఓపెన్ ఉండాలి, ఒక 30-40 కుటుంబాలు ఉండాలి. అంటే చిన్నగా వాళ్ళు షెడ్లు వేసుకొని అవి చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఇవి అందరిని తీసేశారు, పంపించేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ ఇస్ వెంకటేష్, ఒక మెంబర్లో. సో ఆయనకు తెలుసు ఏమైంది, ఎలా అయింది అన్నది కూడా. హీ ఆల్సో ఒక బాధితుడు ఆ కార్నర్ ఉంటారని గుడి పక్కన. సో ఇప్పుడు దీనికి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు చెప్పాలి? కోర్టుకి వినరు, ఎవరికి వినరు పోతే ఏంటి మా పరిస్థితి? అడిగారా మరి మీరు? అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని కూడా అధిగమించి ఇట్లా చేస్తున్నారు, అగేన్స్ట్ గా చేస్తున్నారు. మళ్ళీ మేము అడిగితే కోర్టుకి వెళ్ళి చెప్పుకోండి అంటున్నారు వీళ్ళు. మీ వాళ్ళు కోర్టుకి చెప్పుకున్నాం, కోర్టుకి చెప్పుకోండి. కోర్టు జడ్జికి మేము డే టు డే డేటా ఇచ్చాము. మేము కోర్టుకి అగేన్స్ట్ గా వెళ్తున్నారు కదా, మళ్ళీ కోర్టులో చెప్పమంటే దానికి అర్థం ఏంటి? అది మాకు అర్థం కావట్లేదు కదా. ఎవరికి వింటారు వాళ్ళు? కోర్టు మాట విని అసలు కోర్టు లెక్కనే లేదు వాళ్ళకి. కోర్టు ఆర్డర్ లెక్కనే లేదు, కోర్టు మాట లెక్కనే లేదు. లెక్కుంటే చేస్తారా? దీనికి సంబంధించి ఏమైనా ఇచ్చాము, మేము కోర్టుకి ఇచ్చాము, మొత్తం వివరం ఇచ్చాము, జడ్జ్ గారికి మొత్తం చెప్పాము. వెయిటింగ్ ఫర్ జడ్జ్మెంట్. జడ్జ్ గారు వాళ్ళ అడ్వకేట్ని పిలిచారు. అడ్వకేట్ని పిలిచి అడిగారు, ఇదేంటిది, మీరు స్టేడియం చేస్తున్నారా ఏంటని చెప్పి ఫోటో చూపిస్తే ఏం చేస్తున్నారు, మీరు ఆగలేరా జడ్జ్మెంట్ వచ్చేవరకు అని అన్నాడు. జడ్జ్ క్లియర్లీ సెడ్ దట్ మేము జడ్జ్మెంట్ ఇచ్చేవరకు ఆగలేరా అని. అంతే. ఎందుకని అసలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు? ఐ డోంట్ నో వాట్ ఈస్ ద సెల్ఫ్ మోటివ్ ఆఫ్ హిమ్. మాకు తెలియదు, మాకు సెల్ఫ్ మోటివ్ ఏమో తెలియదు. మీకు చెప్పాలి ఇంకంతే, మీరు కనుక్కొని చెప్పాలి మాకు ఆ సెల్ఫ్ మోటివ్. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. సో మీరు అంటే ఇక్కడ మీ ఇల్లు కూడా మీరు స్థానికంగా ఇక్కడే దాదాపు 18 సంవత్సరాల నుంచి కూడా నివసిస్తున్నట్టుగా మాకు తెలిసింది. సో ఈ హైడ్రా ఎప్పుడైతే మీ ఇల్లు కూడా డెమోలిషన్ చేయడం జరిగిందో మీరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టుగా కూడా మాకు తెలిసింది. కిరోసిన్ పోసుకొని అసలు ఏం చెప్తారు?
మేడం ఈ ప్రభుత్వం ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే ప్రజల పాలన అని చెప్పింది. మేము నమ్మి ఓట్లు వేసినాం, గెలిపించుకున్నాం ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ప్రజల పాలన కాదు, ఇది వాళ్ళ ఉన్నోళ్ళ పాలన చేసిండు. వీళ్ళు రంగనాథ్ గారు ఏమన్నారు, ప్రభుత్వాన్ని మేము ల్యాండ్ కాపాడినామని అంటున్నాం. ల్యాండ్ కాపాడడానికి మేము 100 గజాలు 200 గజాల బాధ్యతలం. మేము హైకోర్టులో మాది స్టే ఆర్డర్ ఉండగా కూడా నన్ను, నా పిల్లల్ని, నా భార్యని అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి పొద్దున 4 వచ్చి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రి కూలగొట్టేసారు. మొత్తం రాత్రి 10 జేసీబీలు పెట్టి తీసేసారు. ఇది ఏంది సార్ అని అడిగితే కూడా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తాం, లోపటేసేస్తాం, మిమ్మల్ని బయటికి రానియమని చెప్పి కేసులు బుక్ చేశారు మా మీద. ఎందుకు మేడం, ఇది ఏం ప్రాబ్లం చేస్తారు? హైడ్రా ఆఫీసర్స్ రంగనాథ్ గారు ప్రభుత్వం భూములు కాపాడినారు కదా, పెద్ద వాళ్ళ దగ్గర కాపాడండి. ఇప్పుడు వేరే దగ్గర కబ్జా చేస్తారు, తిరుపతి రెడ్డి వాళ్ళు వీళ్ళు కబ్జా చేస్తారు. మరి అదెందుకు పట్టించుకుంటలేరు రంగనాథ్ గారు? ఇక్కడ ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే, మా అట్లాంటి వాళ్ళని కొడితే వాళ్ళు అట్లాంటి వాళ్ళు బాగుపడతారని. ఈరోజు న్యాయస్థానం చాలా మంచి పని చేసింది, చాలా మాకు న్యాయం అనేది చూపించింది ఈరోజు. ఎందుకనంటే మా ప్రజల పక్షాన న్యాయం ఉందని చెప్పి న్యాయస్థానం రంగనాథ్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అది చేసి ఇంకా క్లియర్గా బాగుంటుంది. ఎందుకనంటే తెలుసా మేడం, మా లాంటి వాళ్ళ కలకలం ముడుతుంది, ఉసురు ముడుతుంది. మా పిల్లలు, మా బాధ్యతలు మేము ఎంత అయితే కడుపు కాల్చుకొని ఈరోజు ఉన్నామో వాళ్ళ పాపం కలుగుతుంది మేడం, ఎవ్వరికి కలుగుతుంది. మా గుడి పక్క నుంచి మా మొత్తం ల్యాండ్ ఉంటే తీసేసారు మేడం. మా ల్యాండ్ ఇప్పుడు గుడి అయితే ఉంది కదా, గుడి నుంచి చూస్తారు కదా మీరు. ఇదంతా చెయ్యొద్దనంటే కూడా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మేము క్లియర్గా ఉన్న అధికారం ఉంది, మేము చేస్తున్నామని మా కలెక్టర్కు నోటీస్ ఇచ్చినాం, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కు నోటీస్ ఇచ్చినాము, రంగనాథ్కు నోటీస్ ఇచ్చినాం కోర్టుకు రమ్మని. రాలేరు, కోర్టుకి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేరు ఈరోజు. ఎందుకంటే మమ్మల్ని బాధ పెట్టడానికే చేస్తారు. కానీ ఈయన రంగనాథ్ గారు సీఎం అండ చూసుకొని చేస్తుండు మేడం. ఏం చేసినా సీఎం గారు అండ చూసుకొని రంగనాథ్ గారు ముందుకెళ్తున్నారు. నన్ను ఎవరు ఏం చేసేటోళ్ళు లేరు, న్యాయస్థానాన్ని కూడా నేను తొక్కి పట్టుకుంటా అని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తారు. ఈరోజు అదే న్యాయస్థానం న్యాయమైన పని చేసింది, రంగనాథ్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పింది. అది చేస్తే మా అందరం సంతోషిస్తాం. కోర్టుకు కూడా 100 కోట్ల దండాలు పెడతాం మేడం. ఎందుకనంటే ఈ రోజు నాడు ఆయన పోయినంటే ఒక చీడపురుగు పోయినట్లు మా దగ్గర నుంచి. ఆయన ప్రభుత్వ మాకు న్యాయం చేయాలి. ఫస్ట్ న్యాయం చేసి, మీరు ఏదైనా మీకు న్యాయం చేసిన బాబు తీసుకోండి, పక్క జరగాలి. ప్రభుత్వ స్థలాలు కాపాడిన రిజిస్ట్రేషన్ ల్యాండ్ ప్రభుత్వ స్థలం ఎట్లయితుంది మేడం? మీరే చెప్పండి. ప్రభుత్వం స్థలం అంటారు కదా, రిజిస్ట్రేషన్ ల్యాండ్ ప్రభుత్వ స్థలం ఎట్లయితుంది? సరే మీకు కావాలి ల్యాండ్, రేట్ తీసుకోండి, మమ్మల్ని సెటిల్ చేయండి. ఎందుకు చేయలేరు అంటే మమ్మల్ని ఇట్లా హఠాత్తుగా రోడ్డు మీద పడేయడానికి ఈ ప్రభుత్వం వచ్చింది. మాకు ఏం చూపించింది మేడం? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇన్ని రోజులు ఇంత బాధలు పడలేము మేడం, తెలుసా? మంచి హ్యాపీగా ఉన్నాం, టెన్షన్ లేకుండా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలు మొత్తం రోడ్డు మీద వేసింది మేడం. మాలాంటి గరీబులను రోడ్డు మీద వేసింది. సూసైడ్ చేసుకోవడానికి పోతే కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు లోపల. మళ్ళీ తర్వాత వచ్చి నేను కూలగొట్టిన తర్వాత గుడి చేసుకుని ఉంటే కూడా తీసుకెళ్ళి లోపల పెట్టి మొత్తం తీసేసారు మేడం. నా ఇల్లు, నా పిల్లలు, ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం. నా పిల్లలు చదవలేని పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు నేను ఫీజులు కట్టుకోవాలి మేడం. ఉన్న ఇల్లు ఉంటేనే కదా డ్రైవింగ్ చేస్తా, నేను బతుకుతా, ఏదో చేస్తా. ఆయన నేను లక్షలు సంపాదిస్తా అని చెప్పిండు. ఆ లక్షలలో 70% ఆయనకి ఇస్తున్నాడా? నేను ఇప్పుడు నా లక్షలు సంపాదిస్తే నా దగ్గర ఉండాలిగా మేడం. ఎందుకు ఇక్కడ ఈయనే తిరుగుతున్నా, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నా నేను? ఆయన మాటలు చెప్పడం కాదు మేడం, రుజువు చేయాలి. ఏదైనా చేస్తే రుజువు చేయాలి. నా ఇంటి మీద లోన్ ఉంది మేడం, 70 లక్షల రూపాయలు లోన్ ఉంది నా ఇంటి మీద. కూలగొట్టిన ఇల్లు 70 లక్షల రూపాయలు లోన్ ఉంది. ఇప్పుడు కూడా లోన్ కడుతున్నా మేడం, నాకు నోటీస్ వస్తుందని చెప్తే పోయి సెటిల్మెంట్ అడిగితే ఏమన్నారు, తీసుకున్న డబ్బులు అయితే కట్టాల్సిందని చెప్పి ఇప్పుడు కూడా నాకు లోన్ ఉంది, ఇప్పుడు కూడా కడుతున్నా. నాకు ప్రభుత్వం ఏ తీరుగా న్యాయం చేసింది మేడం? ఏ ప్రభుత్వం న్యాయం అనేది చేయలేదు. ఓన్లీ ఉన్న వాళ్ళకే న్యాయం చేసింది. తిరుపతి రెడ్డి ఇల్లు ఇప్పటికీ 2 years అవుతుంది, ఎందుకు కూలగొట్టలేరు? అది FTL చెరువులు ఉంది, ఓఎస్ కాలేజ్ లేదా చెరువులా? అదెందుకు కూలగొట్టలేరు? అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? ప్రభుత్వ స్థలం మా దగ్గరకేం తీసుకోవాలా? వాళ్ళ దగ్గరకేం తీసుకోవద్దా? వాళ్ళ దగ్గర ఉంది ప్రభుత్వ స్థలం కాదా? మా దగ్గర ఉన్నదే ప్రభుత్వ స్థలమా? రంగనాథ్కి అది ఒక్కడే తెలుసా, వేరే తెలియదా? ప్రభుత్వ స్థలం మా గరీబుల దగ్గరకేం తీసుకున్నావు, నువ్వు ఉన్నోళ్ళ దగ్గరకేం తీసుకో, నువ్వు కరెక్ట్ అయిన ఆఫీసర్ అంటాం. ఈరోజు న్యాయస్థానం అందరికీ న్యాయం చేసింది అనుకుంటున్నాం. ఎందుకనంటే 2 సంవత్సరం మా నిరీక్షణ ఈరోజు తీరింది మేడం మాకు. ఎందుకనంటే రంగనాథ్ సస్పెండ్ చేయడం మాకు చాలా సంతోషం. ఆయన కొన్ని చెప్తుండు. నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు, నేను ప్రభుత్వ స్థలం కాపాడినాని. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన వ్యక్తి ఒక తిరుపతి రెడ్డి అని పెద్ద ఆఫీసర్ది కూలగొట్టి తీసుకోవాలి. అది ప్రభుత్వ స్థలం కాపాడు. మాలాంటి గరీబుల దగ్గరికి తీసుకొని నేను ప్రభుత్వ స్థలం కాపాడిన అంటే ప్రభుత్వ స్థలం ఏం లేదు మేడం. ఇక్కడ బ్యాంకు ప్రభుత్వ స్థలం ఉంటే బ్యాంకు లోన్ ఇయ్యదు మేడం. మాకు ఇస్తుందా మేడం? మీరు చెప్పండి. బ్యాంకు లోన్ ఇచ్చింది, మేము లోన్ కడుతున్నాం, అన్నీ చేస్తున్నాము. ఆయన వచ్చి తీసేసుకొని నేను కూలగొట్టేస్తాను నా చెరువు అని చెప్తే ఎవరు ఊరుకుంటారు మేడం? చెరువు 31 అక్కడ ఉంది మేడం, అక్కడ పోతలేడు.
అక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ కూడా ఏం కనిపించట్లేవు, వర్షం పడ్డప్పటికి కూడా కనిపించట్లేదు. చుక్క వాటర్ ఉంటుంది ఇక్కడ మీకు మొత్తం అక్కడ ఉంటుంది. మా గుడి వెనకాల నుంచి ఉంది కట్ట, అక్కడ నుంచి ఆ రాయి ఉందా, అక్కడ నుంచి కట్ట ఉంది, కావాలని ఇదంతా దొబ్బేసారు. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి మేడం? రోడ్డు మీద పడేసింది. ఇది ప్రభుత్వ స్థలాలు తీసుకొని రోడ్డు మీద పడేయడం ఇది ఆయన కావాల్సింది. తిరుపతి రెడ్డి అని పెద్ద తిరుపతి రెడ్డి సారి, మన రేవంత్ రెడ్డి సారి, మళ్ళీ ఎవరి ఓవైసీ సారి, మళ్ళీ ఇంకొకరి పెద్దోళ్ళ ఇల్లు గులగొట్టరు, పెద్దోళ్ళ దగ్గర పోరు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళ దగ్గర పోతే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, పెద్ద కోర్టులకు వెళ్తారు, డబ్బులు ఇవ్వగలుగుతారు. మేము ఇవ్వలేము. మేము కాలు మొక్కుతున్నాం, కాలు మొక్కినాం. మా పిల్లలు, మా భార్య, మా అమ్మ ముసలామె కూడా కాలు పట్టుకుంటే కూడా వదిలేరు. ఈడ్చేసిరు మా అమ్మని. ఉన్నాయి మేడం, వీడియోస్ ఉన్నాయి. మా అమ్మని ఈడ్చి పడేసి చేసిరు. లేరు, అందరు ఉన్నారు. ఏం చేస్తాను చెప్పండి. అక్కడ లేబర్ కనపడుతుందా మీకు? ఎస్, అక్కడ లేబర్ చూడండి, అక్కడ హెవీ వెహికల్ చూడండి, ఎంత పని అవుతుందో చూడండి, మీకు అర్థమవుతుందో చూడండి. ఇంత క్లియర్గా ఇక్కడ తీసుకోవచ్చు వీడియో, అంత క్లియర్గా పని జరుగుతుందో. ఇట్ ఇస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ షోన్. అక్కడ చూడండి, అక్కడ కనపడుతుందో మీకు? మళ్ళీ అక్కడ బండ్లు కనపడుతున్నాయి కదా, చూడండి. ఇప్పుడు మీకు క్లియర్గా కోర్టు ఆర్డర్ని ధిక్కరించి పని చేస్తున్నారా లేదా? మీకు దీనికన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలి మీకు? మీకు డైరెక్ట్ ప్రూఫ్ చూపిస్తున్నాం కదా. పీపుల్ కెన్ సీ, క్లియర్గా కనపడుతుంది కోర్టు ఆర్డర్ ధిక్కరించి పని చేస్తున్నారని. చేయట్లేదా? మేము ఏమడుగుతున్నాం? కోర్టు ఆర్డర్ వచ్చేవరకు ఆగండి బ్రదర్, మీకొస్తే మీరు చేసుకోండి. కోర్టు ఆర్డర్ వచ్చి ఆగండి, కోర్టు న్యాయం చెప్తే చూసుకుందాం. మీరు కోర్టు ఆర్డర్కి వినరా?